ఓకే. ఆ, అండర్‌స్టాండ్. నేను చెప్పేది అది. అండర్‌స్టూడ్. ఇప్పుడు V6 V7 ఉండవు, V5 కూడా ఉండవు, ఓన్లీ V4 వరకే ఉంటుంది. అంటే ఏంటిది, సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, సింపుల్ పాస్ట్ ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఓకే అండి. అంటే ఇప్పుడు అది హెల్పింగ్ వర్బ్ అండి అది? ఏది? యామ్ అనేది అవును, హెల్పింగ్ వర్బే కదా. హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. ఇది మెయిన్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ అని పిలుస్తాం, బీ ఫామ్ అని పిలుస్తాం కదా మనం. చూడండి హ్యావ్ ఉంది, ఇప్పుడు ఇది హ్యావ్ ఫామ్ అంటారు. హ్యావ్ అనేది ఒక వర్బ్ తీసుకుందాం. సో హ్యావ్కి ఏమొస్తుంది, హ్యావ్ వస్తుంది, మళ్ళీ హ్యాజ్ వస్తుంది. ఓకేనా? హ్యాడ్. హ్యాడ్. హ్యావ్ హ్యాజ్ రెండు ఒక దాంట్లోనే వస్తాయి, అంటే ప్రెజెంట్ టెన్స్. అవును. సింగులర్ ఇక్కడ చూడండి, సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది, వస్తుందా? అవును. మరి దీన్ని V5 అంటున్నారు వాళ్ళు హ్యాజ్ని. V5 అంటే అనట్లేదా? అంటే వర్బ్, అంటే ఓన్లీ వర్బ్ బుక్ మాత్రమే అండి. అంటే గోస్ ఉంటుంది కదా V5. దానికి మాత్రం అంటారు, అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు యూజ్ చేస్తారు. ఒక దానికి నడుస్తుంది, ఒక దానికి నడవదా? అదేం రూలు? అదే చెప్తున్నా చూడండి. ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు అర్థమవుతుంది. ఒక దానికి నడుస్తుంది అని చెప్తున్నారు, ఇంకో దానికి నడవదని చెప్తున్నారు. ఇక్కడ తెలిసిపోతుంది వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదని. ఓకేనా? అవునవును. అలా ఉండదు. నేను చెప్తున్నాను చూడండి, నేను ఏమన్నాను, ఈజ్ యామ్ వార్, ఈ మూడు V1 లా నేను చెప్పాను కదా. సో బట్ గో ఇక్కడ ఉండదు, ఒకటే ఉంటుంది. గో వెంట్ గాన్ గోయింగ్. ఇక్కడ బీ ఫామ్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, హ్యావ్ ఫామ్ వచ్చినప్పుడు ఇలా ఉంటుంది, మిగతా వచ్చినప్పుడు అలా ఉండవు. హ్యావ్ హ్యాజ్ ఇది మొత్తం V1 సింపుల్ ప్రెజెంట్లోనే యూజ్ చేస్తాము. ఎందుకంటే షీ హ్యాజ్ ఎ కార్ అని చెప్తాము, ఐ హ్యావ్ ఎ కార్ అని చెప్తాము. ఎందుకంటే నేను ప్లూరల్ యూజ్ చేసినప్పుడు సో హ్యావ్ యూజ్ చేస్తాను, సింగులర్ యూజ్ చేసినప్పుడు సబ్జెక్టు హ్యాజ్ అని యూజ్ చేస్తాను. బట్ రెండు నేను ప్రెజెంట్ టెన్స్లోనే యూజ్ చేస్తున్నాను. ఓకేనా కిరణ్? సో ఇప్పుడు సో V2 రాయాలి. V2 ఏం రాస్తాను నేను? హ్యాడ్ రాస్తాను, అంతే కదా. హ్యావ్కి V2 ఏంటిది? నాకు కార్ ఉండేది, ఐ హ్యాడ్ ఏ కార్ అని చెప్తాం. అవునండి, అంతే కదా. మళ్ళీ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్, మళ్ళీ ఏమొస్తుంది? హ్యాడే వస్తుంది. ఇప్పుడు V4 ప్రెజెంట్ పార్టిసిపుల్, హ్యావింగ్. అంతే, అయిపోయింది. దీనికి మించి ఇంకా ఏది ఉండదు. కమ్ తీసుకున్నారు అనుకోండి, కమ్ కేమ్ కమింగ్, అంతే. V4 వరకే ఉంటాయి. దీని హ్యావ్ బీన్లు హ్యాస్ బీన్లు అనేది అసలు ఉండవు. V5లు V6లు కావు. సారీ, ఉండవు అంటే నేనేం చెప్తున్నాను, ఇన్ ద సెన్స్ V5 V6 లాగా ఉండవు. ఓకేనా? ఓకే. ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది ఒకటి నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఏంటి మనకి తెలిసింది? ఓకే, ఇన్ఫినిటివ్ ఉంటుంది, ఒక బీ ఫామ్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక నౌన్ ఉంటుంది. ఓకేనా కిరణ్? సో ఇప్పుడు నేను స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది బ్రీఫ్ చెప్తాను నేను. సో నేను డెప్త్గా చెప్తాను నేను స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది ఎక్కడెక్కడ వస్తుంది అనేది. ఫస్ట్ ఈ క్లాస్లో మనం ఏంటి, స్టేట్ ఆఫ్ బీయింగ్ అసలు ఎన్ని రకాలు అని చెప్తాం కదా, అన్ని రకాలు తెలుసుకున్నాం. కాంట్ సే దట్ రకాలు, బట్ మనకి అర్థం అవ్వడానికి చెప్తున్నాను నేను. సిచ్యువేషన్స్ ఎన్ని ఉంటాయంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ చూడండి. ప్రెసెంట్ నార్మల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనుకోండి. సో ఎలా చెప్తాము? షీ ఈజ్ సాడ్ అనేది ఒక సబ్జెక్ట్ ఒక సెంటెన్స్ తీసుకున్నాం. షీ ఈజ్ సాడ్. ఎందుకంటే ఇది ఒక అడ్జెక్టివ్. సాడ్ అనేది, ఈజ్ అనేది ఒక బీ ఫామ్ మనకు తెలుసు, సబ్జెక్ట్ అనేది షీ. ఓకేనా? ఇది మొత్తము స్టేట్ ఆఫ్ బీయింగ్ అయింది. ప్రెజెంట్ టెన్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రెజెంట్ టెన్స్. ఇదే పాస్ట్ చెప్పాలనుకోండి, ఏం చెప్తారు మీరు? ఆమె ఉంది, షీ వాజ్ సాడ్. అదే ఫ్యూచర్లో చెప్పాలనుకోండి, ఏం చెప్తారు? షీ విల్ బి సాడ్. ఉంటుంది టుమారో, మెన్షన్ చేస్తే పోద్ది. షీ విల్ బి సాడ్ టుమారో. ఇప్పుడు ఆమె సాడ్గా ఉంటుంటే షీ ఈజ్ సాడ్ అని చెప్తారు. నిన్న ఉందనుకోండి, షీ వాజ్ సాడ్ అని చెప్తారు. అదే రేపు ఉంటుందనుకో, షీ విల్ బి సాడ్ టుమారో అని చెప్పేస్తారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ప్రెజెంట్లో నేను ఉంచొని ఆమె 2 గంటలుగా సాడ్గా ఉంది. ఆమె 2 గంటలుగా సాడ్గా ఉంది అంటే ఏంటి? స్టేట్ ఆఫ్ బీయింగే ఒక పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ వరకు జరుగుతుంది. టైం పాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ వరకు జరుగుతుంది. సో స్టేట్ ఆఫ్ బీయింగ్లో టైం కూడా ఉంటుంది. ఓకేనా కిరణ్? నార్మల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనుకోండి, నేను డివైడ్ చేసి చెప్పేస్తాను, ఎందుకంటే
క్లారిటీగా ఉండిపోవడానికి నార్మల్ స్టేట్ ఆఫ్ బీయింగ్ Okay, okay. టైం ఇది అని చెప్పి. బట్ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను కూడా చెప్తాను మీకు కావాలంటే. ఎక్కడి నుంచి Okay, వచ్చింది ఇది? okay. ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం చూడండి, ప్రెజెంట్ టెన్సా మాట్లాడుతున్నాము, ఓకే. పాస్ట్ టెన్స్ మాట్లాడుతున్నామా? మనం అదే యాక్షన్ తీసుకున్నప్పుడు ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ యూస్ చేస్తామా? ఓకే. యాక్షన్ మాట్లాడినప్పుడు పాస్ట్ టెన్స్ మాట్లాడతామా? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మాట్లాడతామా మధ్యలో? యా అండి, మరి స్టేట్ ఆఫ్ బీయింగ్లో ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది కదా? ఉంటుంది ఉండదా? ఉంటుంది ఉంటుంది. నేను ఇందాక కూడా చెప్పాను, నేను ఇక్కడ కూర్చునే ఉన్నాను, టైం మారిపోతుంది కానీ సిచ్యువేషన్ ఒకటే, టైం మారుతూ ఉంటుంది. అవునవును. సిచ్యువేషన్ డిపెండ్స్ ఆన్ టైం. మీరు ఏదైతే మాట్లాడతారంటే ఆ టైంని బట్టి ఆ సిచ్యువేషన్ని మాట్లాడతారు. షీ సాడా షీ వాజ్ సాడా చెప్పాలంటే మీకు సిచ్యువేషన్ అర్థం అవ్వాలి. నిన్నటి గురించి చెప్తున్నారు, ఇవాళ గురించి చెప్తున్నారు. అదే పర్ఫెక్ట్ టెన్స్ కూడా నేను అక్కడి నుంచే తీసుకొచ్చింది, నేను అక్కడి నుంచే తీసుకురాలేదు, నేను ఏదో కొత్తగా కనిపెట్టి చెప్పట్లేదు. టైం స్టేట్ ఆఫ్ బీయింగ్ టైం అనేది తెలియదు వీళ్ళకి, చాలా మందికి తెలియదు అసలు. స్టేట్ ఆఫ్ బీయింగ్ టైం అనేది అర్థం చేసుకోరు వీళ్ళు అసలు, వాళ్ళకి నచ్చదు కూడా నాకు తెలిసి. స్టేట్ ఆఫ్ బీయింగ్ టైం నేర్చుకుంటున్నాం. స్టేట్ ఆఫ్ బీయింగ్ టైం కూడా ఉంటుంది. స్టేట్ ఆఫ్ బీయింగ్ టైం అంటే ఏంటిది? షీ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ వస్తాయి. హ్యాస్ బీన్ సాడ్ ఓకే. ఫర్ 2 hours. 2 hours. 2 hours. యా. అదే మీరు నార్మల్గా మీకు తెలుసు అనుకోండి, కిరణ్ ఆమె మీకు ఓన్లీ ఉంది, ఆమె సాడ్గా ఉంది, షీ సాడ్ అని చెప్తారు. యా. అదే మీకు 2 గంటలుగా ఉంది అని చెప్పాలనుకోండి, ఇది యూజ్ చేస్తారు. హ్యావ్ బీన్ తర్వాత హ్యాస్ బీన్ యూజ్ చేస్తారు. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లూరల్. అదే వాళ్ళు దే హ్యావ్ బీన్, వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉన్నారు కిరణ్. దే హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్డ్. దే హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్డ్ సిన్స్ మార్నింగ్. యా. పొద్దున్న నుండి వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉన్నారు. ఓకే. అంటే మార్నింగ్ నుండి వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉన్నారు. సో దే హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్డ్ అంటే ఇది మీరు V3 అనుకోవద్దు కిరణ్. సో డూ యూ నో అబౌట్ దట్ ఈడీ యాడ్జెక్టివ్స్? డూ యూ నో అబౌట్ దట్? యా, ఐ నో అండి, లిటిల్ బిట్. ఓకే. సో ఇది ఒక యాడ్జెక్టివ్, అంటే వాళ్ళ విశేషతను తెలుపుతుంది. దో ఇట్ ఈస్ బ్యాడ్ ఆర్ గుడ్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి? అది బ్యాడ్ అయినా కావచ్చు, గుడ్ అయినా కావచ్చు, కానీ విశేషతను తెలుపుతుంది యాడ్జెక్టివ్ అంటే. ఓకే. దే హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్డ్, వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉన్నారు సిన్స్ మార్నింగ్, అంటే టైంని ఇష్యూస్ చెప్పాం. అదే వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉన్నారనుకోండి, మామూలు చెప్పారనుకోండి, ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు కన్ఫ్యూజ్గా ఉన్నారనుకోండి, ఏం చెప్తారు? దే ఆర్ కన్ఫ్యూజ్డ్ అయిపోయింది. అదే టైం మెన్షన్ చేసి చెప్పాలనుకోండి, దే హ్యావ్ బీన్ కన్ఫ్యూజ్డ్ అని చెప్తారు. అదే పాస్ట్లో ఉన్నారనుకోండి, దే వర్ కన్ఫ్యూజ్డ్ అంటారు. యా. అదే రేపు ఉంటారనుకోండి, దే విల్ బీ కన్ఫ్యూజ్డ్ సీయింగ్ దిస్, ఇది చూసిన తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తాం కదా. అవునండి. దే విల్ బీ కన్ఫ్యూజ్డ్ సీయింగ్ దిస్ అంటే అది ప్రెజెంట్ ఫ్యూచర్ యొక్క ప్యాసివ్ వాయిస్ ఏం కాదు, అది స్టేట్ ఆఫ్ బీయింగే, అది కూడా స్టేట్ ఆఫ్ బీయింగే. దే విల్ బీ కన్ఫ్యూజ్డ్ అనేది ఒక V3 యాడ్జెక్టివ్. ఈడీ యాడ్జెక్టివ్, నాట్ V3. అదేమి V3 అంటే మనకు ఇక్కడ మనం రాసాం కదా, పాస్ట్ పార్టిసిపుల్ V3, ఇది కాదది బీన్ లాగా. అది ఒక ఈడీ యాడ్జెక్టివ్. అలా కనబడతాయి కొన్ని యాడ్జెక్టివ్స్ అనేది, ఈడీ యాడ్జెక్టివ్లా కనబడతాయి, ING యాడ్జెక్టివ్లా కనబడతాయి. సో దట్ ఈస్ ఆల్సో స్టేట్ ఆఫ్. రెండు వచ్చేసాయి చూడండి. ఒక టైం గురించి మాట్లాడినప్పుడు కన్ఫ్యూజ్డ్ అనేది ఒక యాడ్జెక్టివ్ కూడా వచ్చింది చూడండి దీంట్లో కూడా. సో ఇప్పుడు చెప్పండి. పాస్ట్ పార్టిసిపుల్ రాయొచ్చు అండి ఇప్పుడు? పాస్ట్ పార్టిసిపులా? రాయొచ్చు, అది యాక్షన్ అయిపోతుంది కదా. మీరు రాయాలనుకోండి, ప్యాసివ్ వాయిస్ అయిపోతుంది. ఇప్పుడు ఇది తీసుకుందాం. సో బీట్ కదా. సో V3 పాస్ట్ పార్టిసిపుల్ మీరు చెప్పినట్టు ఇది. ఓకేనా? ఇది ఒక బీ ఫామ్, ఇది ఒక సబ్జెక్ట్. ఇది ఏమవుతుంది, దీని మీనింగ్ ఏంటి? దే ఆర్ బీటెన్ అంటే వాళ్ళు గొడవ పడ్డారు. బీటెన్ అంటే కొట్టడం. బీట్ అంటే వాళ్ళు కొట్టారు. ఓకే. చూడండి చెప్తాను క్లియర్గా. సో ఇది యాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాక్షన్ సెంటెన్స్.
ఓకే ఓకేనా కిరణ్? ఇది ఒక స్టేట్ ఆఫ్ Yeah. యాక్షన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ కాదు, స్టేట్ ఆఫ్ యాక్షన్. ఎందుకంటే ఒక దెర్ ఇస్ సర్టెన్ యాక్షన్ ఇన్ దట్. కొట్టారు అంటే వాళ్ళకు ఫోర్స్ యూజ్ చేశారంటే ఒక పని చేసినట్టే కదా. కొట్టడం అవునవును. అనేది కూడా. సో Yeah. దే ఆర్ బీటెన్ అంటే ఎవరు రిసీవ్ చేసుకుంది? వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అంటే దెబ్బలు తింది ఎవరు? వీళ్ళు. దే ఆర్ బీటెన్ అంటే. ప్యాసివ్ Okay. వాయిస్ అనేది ఎప్పుడు